ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కోటవీధిలో వెలసిన అతి పురాతనమైన రామాలయం శ్రీ పట్టాభి రామస్వామి రథోత్సవ వేడుకలు బుధవారం కనుల పండుగగా సాగింది. ఇందులో భాగంగా 9 రోజుల పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సారథ్యంలో రథోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ పట్టాభి రామస్వామి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించి అనంతరం రథోత్సవం నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా 9 రోజులుగా ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ధ్వజారోహణం, కళ్యాణోత్సవం, గరుడోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి ద్వాదశి రోజుల్లో స్వామివారికి పంచామృత అభిషేకం, తిరుప్పావై సేవలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో నవమి రోజున శ్రీరామనవమి పర్వదినంలో స్వామివారికి విశేష అలంకారం, పంచామృతాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. బుధవారం చేపట్టిన రథోత్సవ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతూ ముస్లిం సోదరులు 1,00,000 పూలను స్వామివారికి సమర్పించడం జరిగింది. రథోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, టీడీపీ నాయకులు పాల్గొని భక్తాదులతో పాటు రథాన్ని లాగారు. చాలా స్మూత్ గా వెళ్తున్నాయి. ఈసీ రోడ్డు, మట్టి రోడ్డు అయితే మనం ఆడుకోగలము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ స్వామి భక్తులందరూ కూడా తండ్రి స్వామి వారి అందరికీ తక్కువ భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అందరూ భక్తి చక్ర మా కమిటీ సభ్యులందరూ చర్య తీసుకుని ప్రతి పక్షులు కూడా ఈ స్వామి భక్తులు స్వామివారి దర్శనానంతరం మీకు అన్న వితరణ కార్యక్రమం ఉంటుంది, ప్రసాద వితరణ కార్యక్రమంగా ఉంటుంది. మరి